అతి వికృతంగా, అతి చండాలంగా, దరిద్రంగా కొంతమంది మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసి అసలు మాట్లాడడానికే ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళ అబ్బాయి కోసం ఆవిడ మొక్కుకుని విదేశీ రాయులైన స్వదేశీ మనిషిలాగా ప్రశాంతంగా ఆ దేవదేవుణ్ణి దర్శించుకుని ఆవిడ వస్తే వీళ్ళకి ఇబ్బంది ఏంటో అర్థం కాదు. ఆవిడ తలనీలాలు సమర్పించుకుంటాను. అసలు ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అన్నా లెజినోవా గారికి ఆదరణ పెరిగింది. ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యలాగే ఆవిడ చూశారు. ఇప్పుడు ఆవిడ మరొక రూపం, పూర్తి హిందుత్వం అనే అంశాన్ని, ఆమె పవిత్రతని, ఆ సాంప్రదాయాన్ని, ఆ సంస్కృతిని నేను సైతం అంటూ పాటించిన తీరు, ఆవిడ దేవుడి దగ్గర భక్తితో నమస్కరించినప్పుడు అవనియండి, తలనీలాలు సమర్పించుకున్నప్పుడు అవనియండి, అన్నదాన సత్రంలో అన్నదానం చేసినప్పుడు అవనియండి, ఏ విజువల్ చూసినా సరే ఈ మన తెలుగుంటే ఆడపడిచేనా అన్నట్లుగా అనిపించే విధంగా ఉండడం చాలా తక్కువ మందికి సాధ్యమయ్యే అంశం. మరి ఇలాంటి వాటిని కూడా వికృతంగా ట్రోల్ చేసే వాళ్ళకి పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా కాక ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నా లెజినోవా గ్రేట్ అని. అదే కోవలోకి ఇప్పుడు వచ్చారు రాములమ్మ. ఆవిడ ఫైర్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడ్రా అన్నా లెజినోవా గారిని ఈ రకంగా ట్రోల్ చేసేవాడిని తోలు తీస్తానంటున్నది ఆవిడ. ఫైర్ బ్రాండ్. మరొకటి మెగా కుటుంబానికి ఆ ఇంట్లో మనిషి లాంటి ఆవిడ. ఒకటా రెండా చిరంజీవి గారితో ఆవిడ సినిమాలు కానీ అద్భుతాలు కదా, సూపర్ డూపర్ హిట్లు కదా, వెండి తెరని షేక్ చేసేసారు కదా. ఆ కాంబో మామూలు కాంబో అది. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి జోలికి వస్తే విజయశాంతి గారు ఊరుకుంటారా? ఆవిడ లేడీ అమితాబ్. ఆవిడకున్న బిరుద లేడీ సూపర్ స్టార్. అలాంటి వాళ్ళు ఈరోజు అన్నా లెజినోవా గారికి ఆయన మీద వస్తున్న ట్రోల్స్కి వేరే లెవెల్లో సమాధానం చెబుతున్నాడు. చంపపెట్లు తప్పవు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. మహిళల జోరుకు వచ్చారంటే ఎవరైనా సరే తాట తీయాలి అంటున్నారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ముద్దు నిద్రలో ఉన్నాయా? ఎవరికి పట్టవా ఇవి? ఇంతలా జరుగుతున్నా, ఇంత వికృతంగా ఇలాంటి కుటుంబ సభ్యులనే ఎవరో సామాన్యమైన వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటే పాపం వాళ్ళకి అండదండలు లేవు, ఇంకా వాళ్ళు ఎవరు పట్టించుకుంటారులే అని కొన్ని సందర్భాల్లో మనం వింటాం. ఇలా అండదండలు లేని వాళ్ళ, అపారమైన అండదండలు ఉన్నవాళ్ళు, కోట్లాది మంది అభిమానులు ఉన్నవాళ్ళు, వాళ్ళకే ఇబ్బంది పడిపోతున్నది ఆ పసిపిల్లడి కోసం ఆవిడ మొక్కుంటేనే. సో విజయశాంతి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఫైర్ అయ్యారు, చాలా సీరియస్ అయ్యారు. బరి తెగిస్తున్న ట్రోల్స్పై ప్రభుత్వానికి పట్టడం లేదా? పవన్ భార్యపై ట్రోల్స్, విజయశాంతి ఫైర్. అన్నా లెజినోవాపై ట్రోల్స్ చేయడం సరికాదన్న రాములమ్మ. పవన్ కళ్యాణ్కి విజయశాంతి పూర్తి సపోర్ట్. అంతేకాకుండా ఎవడన్నా తేడా వస్తే దుమ్ము దులిపేస్తామో అంటున్న రాములమ్మ. అన్నా లెజినోవా జోలికి వస్తే తాట తీస్తా. ట్రోల్స్ చేయడం అత్యంత నీచం, అప్రజాస్వామికం. ఎవరు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఈ రకంగా స్త్రీలని వర్ణిస్తానో లేకపోతే వేరే రకంగానో ఎవరు చేసినా సరే అని. పవన్ కళ్యాణ్ భార్య కొడుకుపై కూడా అసభ్య పోస్టులు చేశారండి. ముగ్గురు మూర్ఖులు, ఇంకా అలాగే అనాలేమో. డైరెక్ట్గా అంటే అది వేరే రకంగా తీసుకోవచ్చు కానీ మరి ఇంకేమంటాం? పవన్ కళ్యాణ్ గారి కొడుకు మీద కూడా అసభ్యకర పోస్టులు చేసిన వాళ్ళు ఆ కుర్రోళ్ళు. మరి వాళ్ళకి ఏంటో, మరి వాళ్ళ పైత్యం ఏంటో, వాళ్ళ పైశాచికత్వం ఏంటో, ఆ సైకోయిజం ఏంటో. పసిపిల్లోడికి ఎవరికైనా దెబ్బలు తగిలితే అయ్యో పాపం దెబ్బలు తగిలినాయా, ఎలా ఉందండి, ఆరోగ్యం బాగుందా, ఎప్పుడు వస్తాడు బాబు ఇంటికని ఎవరైనా పలకరిస్తారు. అందులోని ఇలాంటివి వాళ్ళకి చాలామంది అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు పూజలు చేస్తారు, ప్రార్థిస్తారు, వాళ్ళ ఇంట్లో పిల్లల్లా చూసుకుంటారని. కానీ కొంతమంది ముగ్గురు ఉన్నారు, వాళ్ళు పైశాచికత్వంతో అతని మీద ఏవో ట్రోల్స్ చేశారు. వాళ్ళు ముగ్గురు తాటా తీస్తున్నాడు. ఇదే చెప్తున్నారు రాములమ్మ చెప్పేది ఇదే. ఎవరైనా సరే లైన్ క్రాస్ అయితే, విజయశాంతి గారు చెప్పేది లైన్ కానీ క్రాస్ అయితే వేరే రకంగా ఉంటుంది అని. ఆవిడకి ఏంటంటే ఏది దాచుకోవడం తెలియదు. ఆవిడ ఏదన్నా డైరెక్ట్ ఓపెన్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది ఆవిడ. అది ఎంత గొప్ప వాళ్ళు అవనియండి, ఏమవనియండి, ముక్కు సూటుగా మాట్లాడతారు. ఎవరి గురించి దేని గురించి భయపడదు. అందుకని ఆవిడ లేడీ సూపర్ స్టార్ అయ్యారు. గట్స్ ఉన్న మహిళ.
అలాంటి విజయశాంతి మెగా ఫ్యామిలీకి అండగా నేనున్నాను, ఈసారి ఎవడైనా ఇలాంటివి చేస్తే మీ దాకా అవసరం లేదు, నేనే చూసుకుంటాను అంటున్నది ఆవిడ. మరి ఇంకా విజయశాంతి పిలిపిస్తే ఎలా ఉంటుంది, వేరే చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఆవిడకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కదా, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ఆవిడ వెండి తెరకి. అంటే విజయశాంతి గారనే కాదు, ఇండస్ట్రీలో చాలామంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అన్నా లెజినోవా గారిని చాలా గొప్పగా పొగుడుతున్నారండి. చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం ఇది. ఎందుకంటే మనం చేసే పనులు పెట్టి ఉంటుంది కదా ఏదన్నని, మనకు ఊరికనే ఏది రాదు. ఆవిడ పొగిడితే ఏదో వచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు మెడల్ వేసేస్తారని ఎవరో పొగట్టలేదు. గమనించాల్సింది అది ఆవిడ చేసిన పని. అది ఎవరితోటి పోల్చాల్సిన అవసరం లేదండి. కొంతమంది భారత గారితో పోలుస్తారు, ఇంకోటితో పోలుస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది, అభిమానాలు ఉంటాయి, అభిమానాలు చూసుకోండి. అది గొడవలకి దారి తీయకుండా ఉండాలి, ఆ డిఫరెన్స్ తెలియకుండా ఉండాలి. ఎవరి అభిమతం వాళ్ళది. ఆవిడకంటే ఇంకేముంటుంది? అసలు ఆవిడకి తెలుసా ఇండియా గురించి కానీ, ఇక్కడ సాంప్రదాయాలు కానీ, ముఖ్యంగా తెలుగుకు సంబంధించి కానీ ఆ కట్టుబొట్టు ఎప్పటి నుంచి ఆవిడ అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు చాలా జాగ్రత్తగా. సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఈ సాంప్రదాయబద్ధంగా వాళ్ళు వెళ్తున్నారు. దాన్ని మనం ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు. ఈ రకంగా నీచంగా, జిగుప్సకరంగా, అతి చండాలంగా మనకున్న లోపలున్న దారిద్ర్యం ఏదైతే ఉన్నదో దాన్ని బయటికి సైకోయిజాన్ని చూపించి ఈ రకంగా వికృతాలు చేయడం అన్నది క్షమించరాని నేరం. అందుకని ముగ్గురిని తీసుకెళ్ళి లోపల పెట్టారు. వాళ్ళ మీద మాట్లాడింది. అవసరమైతే ఎంతమందినన్నా తీసుకెళ్ళి లోపల పెడతారు అని. ఎందుకు అవసరం ఏముంది? మాట్లాడవలసిన అవసరం ఏముంది అసలు? మీకేంటి సంబంధం? అది వాళ్ళ కుటుంబం విషయం. వాళ్ళ కొడుకు గురించి వాళ్ళు ఏం చేసుకుంటారు, పాదయాత్రలు చేస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో తలనీలాలు సమర్పించుకుంటారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి వెళ్తున్నారు. ఆవులు మొన్న చనిపోయి ఇవి గొడవ అవుతున్నది కదా, దాని మీద ఏం జరుగుతున్నదని చెప్పి ఆయన చూడడానికి వెళ్తారు. ఆయన స్వామిని దర్శించుకుంటూ వస్తారు. ఏమైంది ఇప్పుడు? ఎవరికి నొప్పి, ఎవరికి బాధ, ప్రాబ్లం ఏంటి ఎవరికన్నా ఇందులోని? ఎవరికి ప్రాబ్లం లేదు కదా. సో ఇప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అనవసరమైన కోతలు కూసినా, అనవసరమైన పోస్టింగులు పెట్టినా ఈసారి మాత్రం క్షమించేది లేదు. మంచితనానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎల్లకాలం మంచిగా ఉండలేరండి. కొంతమంది మంచిగా ఉండాలనిపిస్తే రెచ్చగొట్టేస్తే ఏం చేశాడు పవన్ కళ్యాణ్? చెప్పు తీసాడు. ఆయన అంతకుముందు ఏమీ చెప్పులేవి తీయలేదు కదా, తీస్తారని కూడా ఎవరు ఊహించలేదు. భారతదేశం ఒక్కసారి షాక్ అయ్యింది. ఏంట్రా బాబు ఈయన పార్టీ అధ్యక్షుడు ఏమిటి అలా చెప్పు తీసాడని. ఇంకేం చేస్తారు? చాలా సందర్భాల్లో మనం రెగ్యులర్గా వింటున్న మాట ఏంటంటే, పిల్లిని గదిలో పెట్టి బంధించి దాన్ని కొడుతుంటే అది పులి అయిపోద్దట. సస్తే సత్యం కదా, వెళ్ళి ఆయన ఒక పీకేద్దాము, మొత్తం లాగేద్దాము తోలు అని అనుకుంటుంది. ఇది కూడా అంతే. రెచ్చగొడితే సామాన్యమైనవాడే భరించరు ఈ రోజుల్లో. అలాంటిది పవర్ ఉన్నవాళ్ళు, మెగా మోతది, ఇంకా వాళ్ళు ఊరుకుంటారా? అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది వాళ్ళ అభిమానులు ఉన్నవాళ్ళు వాళ్ళు సామాన్యంగా ఊరుకుంటారా? ఊరుకుండే పరిస్థితే ఉండదు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో విజయశాంతి గారు కూడా వీళ్ళకి అండగా రావడం, విజయశాంతి గారు కూడా నేనున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వడంతో మరింత బలం పెరిగింది. ఎందుకంటే చిరంజీవి గారికి ఆవిడకి ఉన్న ఆ సాన్నిహిత్యం, ఎన్నో సినిమాలు మన ఒక సినిమాలో కూడా చూస్తాం. సరిలేరు మీకెవరు అనుకుంటాను. ఆ మూవీ, ఆ ఫంక్షన్లో కూడా వాళ్ళు ఎంత ఆప్యాయంగా, ఎంత అనురాగంగా. ఇంట్లో పిల్లలు కదబ్బా, ఇంట్లో కలిసి మెలిసిన వాళ్ళు 1 రోజు 2 రోజులు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు వీళ్ళు. సో అభిమానాలు ఉంటాయి, ఏవో చిన్న మనస్పర్ధలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. వీళ్ళు కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు ఎంతున్నా సరే మన అని వచ్చేసరికల్లా ఏకమైపోతారు. అదే నిజమైన స్నేహం అంటే. అభిమానాలు అంటే అవే, ఆప్యాయతలు అంటే అవే. అందుకే ఈ మధ్యకాలంలో మీరు చూడండి, విజయశాంతి గారు పెద్దగా బయటికి వచ్చిన సందర్భం చాలా తక్కువ ఉన్నది.
ఆవిడ పెద్దగా ఎవరితోటి మీడియాతోటి కలవట్లేదు, మరి కాంట్రవర్సీగా కానీ లేకపోతే వేరే అంశాలు కానీ ఆవిడ స్పందించట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ నేను వస్తున్నాను, నేను దిగాను రంగంలోకి, తస్మాత్ జాగ్రత్త అంటున్న రాములమ్మ. మరి ఇంకా ఈ మోత ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాటిల్లో వెళ్ళి ఇబ్బందులు కోరి కొని తెచ్చుకోవద్దు అని సూచన. ఇక డిబేట్ అంశానికి వస్తే, లిక్కర్ స్కామ్లో అసలు డాన్ ఎవరు? 17న సిట్టు విచారణకు సాయిరెడ్డిని రమ్మన్నారట. ఆయనే ఉన్నాడా? అసలు ఆయన ఏదో బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు, ఇంకెవరో ఏం పట్టించుకోరు, ఎవరో ఏమో చేయరు అన్నారు కదా. మరి ఇదేంటి? ఇదేం పరిస్థితి? ఇక మరొక వైపు అమరావతిపై నారాయణ కుస్తీ, రియల్ ఎస్టేట్ కోసమే తెరపైకి మళ్ళీ విస్తరణ అని మరొక వాయిస్ వస్తున్నది. ఇంకా గరికపాటి గారి ప్రవచనం సెగ, అసలు ఏం జరుగుతుంది? మరోసారి గరికపాటి ప్రవచనాలు వైరల్ అవుతున్నది. గతంలో చిరంజీవి గారి మీద కూడా ఈ రకంగానే మాట్లాడాడు అంటున్నాడు. అసలు ఎవరు చెప్పారు ఇది? తలనీలాలు సమర్పించుకోకూడదని ఏమైనా శాస్త్రం చెప్పిందా? మీరు ఏమైనా చూపిస్తారా? ప్రజలను ఈ రకంగా రాంగ్ ట్రాక్ పెట్టించొద్దని చెప్పి చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇక బరి తెగిస్తున్న ట్రోల్స్ ప్రభుత్వాలకి పట్టడం లేదా? అంతకుముందు భువనేశ్వరి గారిని, మొన్న భారతి గారిని, నిన్న అన్నా లెజినోవాని, అసలు ఎవరిని వదలట్లేదు. మహిళ అంటే అంత తక్కువ చూపు చూస్తున్నారా? ఎందులో తక్కువ మహిళ అంటేని? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎవరు వీళ్ళకి అండదండలుగా ఉంటున్నారు? ఇక అమరావతి భూసేకరణ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? ఇవన్నీ చర్చిద్దాం ఈనాడు ప్రైమ్ డిబేట్లో. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు సుజాత గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే గాయత్రి గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా సుజాత గారు, నమస్తే అండి. ఏంటండి ట్రోల్స్ ఏంటి, ట్రోలర్స్ ఏంటి? మీరే పెంచి పోషించారట 2019 నుంచి 24 వరకుని. అది అసలు ఇప్పటికొచ్చి కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఇది ఈ స్టేజ్ ఎలా వెళ్ళిందంటే, ఆ రోజే మీరు కట్టడి చేస్తే ఈ రోజు ఇలా ఉండకపోనేమో అని. భువనేశ్వర్ గారి దగ్గర నుంచి చూసుకుంటే నేను భారత గారిని కూడా వదలట్లేదు. ఏ పార్టీ అయితే అవండి, ఎవరైతే అవనియండి, 5 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని. వర్మ గారు నమస్తే అండి. ఇప్పుడు కార్యకర్తలు అంటే మీరు గోవుల అంశం గురించి మాట్లాడారు, మధ్యలో కట్ అయిపోయింది. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. ట్రోలర్స్ అండి, ట్రోలర్స్ వికృతాలు 2019 నుంచి 24 వరకు కూడా మీరు కంట్రోల్ చేయలేకపోయారట. అందుకే ఈరోజు ఇంత వికృతంగా, ఇంత విశృంఖలంగా ఇది వ్యాపించి ఉంది. ఆ రోజే మీరు కంట్రోల్ చేస్తే ఎప్పుడో కంట్రోల్ అవ్వను. మీరు ఒక్కరోజు ఒక్కరిని కూడా ఎవరిని ఏం మాట్లాడలేదు, బరి తెగించి బట్టలిప్పినా, నోటుకు వచ్చినట్టు మాట్లాడినా అని. వర్మ గారు, ట్రోలర్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో వివిధ రకాల పార్టీలకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే కామన్ పీపుల్ కూడా ఉంటారు సోషల్ మీడియాలో. ట్రోలర్స్ కి ఇప్పుడు జరుగుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మీద, భార్య మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి ఏ రకమైనటువంటి కామెంట్స్ లేవు. అది ఆవిడ వ్యక్తిగత అంశం. తన కుమారుడు కోసం ఆవిడ దేవుడికి మొక్కులు చెల్లించుకుంది. ఖచ్చితంగా ఆవిడ వ్యక్తిగత అంశంగానే చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అభ్యర్థి చేయడం జరిగింది, దీని మీద ఎవరు ట్రోల్ చేయొద్దు అని. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ రకమైనటువంటి అధికారమైనటువంటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, వాళ్ళ వైఫ్ గురించి కానీ, కుమారుడి గురించి కానీ వచ్చిందా? మేము కేవలం పార్టీ పరంగా మాట్లాడుతున్నాం. సో ట్రోలర్స్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే, అది జనసేనకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ దీనికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే పూర్తిగా వైసీపీ పార్టీ తరఫు నుంచి పూర్తిగా అది ఆవిడ వ్యక్తిగత అంశం, కుమారుడికి సంబంధించింది. ఆవిడ మనోభావాలు, ఆవిడ భక్తి ఉంటే ఆవిడ వెళ్తుంది. భక్తికి ప్రచారం ఎందుకండి? ఎవరికి భక్తి కలిగి ఉంటే వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటారు. అదే విధంగా వైసీపీ పార్టీ కానీ, టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ మేము అనేది ఏంటంటే, అన్ని మతాలను గౌరవించండి, అన్ని మతాల్ని గౌరవించండి. ఒక పక్కన వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లును మీరు సమర్థిస్తూ, అక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడకుండా, ఇటుపక్క హిందువులకు సంబంధించినటువంటి గోవులు ఇక్కడ మరణిస్తుంటే
వైసీపీ పార్టీ ప్రశ్నిస్తుంటే దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా ఈ రోజు సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, గోవులు అసలు చనిపోలేదని చెప్తారు. అదే విధంగా టిటిడి ఈవో ఒకటి చెప్తారు, కేవలం 43 గోవులే చనిపోయినాయి అని. అదే విధంగా టిటిడి చైర్మన్ ఒకళ్ళు చెప్తారు, మీ ఇంట్లో మనుషులు చనిపోవట్లేదా అని. అంటే ఏది నిజం దీంట్లో? అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలు మాకు సమానమే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న కేబినెట్ మీటింగ్ కి అటెండ్ అవ్వకుండా నాకు జ్వరం వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు ఒంట్లో బాగాలేదు అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి కేబినెట్ మీటింగ్ లో అటెండ్ అవ్వకుండా ఈ రోజు గోవులు చనిపోతే అక్కడికి వెళ్లి పరామర్శించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. తిరుమల లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలానే చేశారు. తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఏం చెప్పారు, అంతకు ముందు ఆ సమయంలో అంతకు ముందు రతన్ టాటా గారు చనిపోవడం జరిగింది. దాని కనీసం భారతదేశంలో భారతరత్న అయినటువంటి రతన్ టాటా గారిని పరామర్శించడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్లకుండా నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ డేనే తిరుమలకి సంబంధించి లడ్డు వివాదంలో మరి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి ఏకంగా తిరుమల కొండనెక్కారు ఆయన. సరే, మళ్ళీ ఆయన వెళ్తున్నారండి, మళ్ళీ ఆయన ఆవుల మీద నిగ్గు తేల్చడానికే వెళ్తున్నారు సుజాత గారు. ఈయనకి సంబంధించినటువంటి అనారోగ్యం అనేటువంటిది వాస్తవం కాదా? ఈయన చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయంటే ప్రజలకి గంతలు కట్టి ఈ రోజు పరిపాలన చేయమంటే మాట్లాడితే జ్వరం వచ్చిందంటారు. నిన్న మనం చూసాం 75,000 కోట్ల అవినీతికి తెరలేపినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మీ పత్రికల్లోనే చదివాం మనం. ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వస్తున్నాయి అవి. మరి వీటికి సమాధానం చెప్పడానికి సమయం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గోవులకు సంబంధించినటువంటిది ప్రభుత్వం తరఫున ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు దాన్ని మత ప్రచార కార్యక్రమం లాగా ఈ రోజు తిరుపతి వెళ్తున్నారు. ఈయనకు తెలియదా గోవులు 5,000 గోవులు ఉన్నాయి అక్కడ గోవులు చనిపోతుంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అసలు గోవుని ఎందుకు పెట్టడం జరిగింది? ఈ లడ్డు వివాదాలు, నెయ్యి వివాదాలు రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కోటాను కోట్ల సంపదని ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. ఆ సంపదలో కొంత భాగాన్ని గోవులు సంరక్షించడానికి మనం పెట్టుకుంటే నిరంతరం నెయ్యి సరఫరా అనేది టిటిడి ఆధ్వర్యంలోనూ జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతోటి, ఒక మంచి సంకల్పంతో గోవుల్ని పరిరక్షించడం జరుగుతుంది. ఈ రోజు మూగ జీవాలైనటువంటి గోవుల్ని సంరక్షించలేక అవి ఎలా చనిపోయినాయి అనేటువంటి సమాధానం ప్రభుత్వం దగ్గర లేనటువంటి దుస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంతటి పచ్చి అబద్ధాలను చెప్పి ఈ రోజు గోవులు ఎలా చనిపోయినాయి అనేటువంటి అంశాన్ని చెప్పకుండా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటన పెట్టుకున్నారు. నిన్న కేబినెట్ మీటింగ్ ఎగ్గొట్టి మరి ఏంటంటే ఆయన అనారోగ్యంతో ఉన్నారని మేమే భావించట్లేదు, చూసే వాళ్ళకి కూడా అలాంటి భావన ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఈ రోజు మళ్ళీ తిరుమల పర్యటన పెట్టుకున్నారు, ఇంతకు ముందు కూడా అలానే చేశారు. సో ఇదంతా ఏంటంటే కేవలం ఆయన బీజేపీ కోవట్టుగా ఎందుకు జనసేన ఖచ్చితంగా బీజేపీలో విలీనం చేసేయండి. మీకు ఎందుకు ఈ 2 ముఖాలు, ఎందుకు 2 ముఖాలతోటి ఉన్నటువంటి రాజకీయం ఎందుకు? బీజేపీలో మీరు విలీనం చేసేయండి. బీజేపీలో విలీనం చేసేసి అదే విధంగా మాకు హిందూ మత పరిరక్షణ మాత్రమే ముఖ్యమైనది, మిగిలిన మతాలు ఎటుపోయినా పర్వాలేదు. నిన్న వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లుకు మీరు మద్దతు ఇచ్చారు కదా, మిగిలిన మతాలు ఎటుపోయినా పర్వాలేదు, కేవలం హిందూ మతం అయినటువంటి దానికి మేము పక్షపాత ధోరణితో మాత్రమే వ్యవహరిస్తాం అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ప్రజలకు విడమర్చి చెప్పండి. మీరు చేస్తున్నటువంటి రాజకీయం అదే కదా, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. హిందూ మతం, ముస్లిం మతం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మతాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేయడానికి మాత్రమే మీరు రాజకీయాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి మాత్రం అన్ని మతాలు సమానమే. అటు ముస్లింలకు సంబంధించినటువంటి హక్కుల్ని మేము కాపాడే ప్రయత్నం మేము చేస్తాము. మీరు పరిపాలనలో ఉన్న కోర్టులునే, కోర్టుల ద్వారా ఆ హక్కుల్ని పరిరక్షించే కార్యక్రమం వైసీపీ పార్టీ చేస్తుంది. అదే విధంగా ఇటు ధర్మరక్ష పరిరక్షణ అనేటువంటిది, అనేటువంటిది గోవులను కాపాడడం కూడా ఖచ్చితంగా వైసీపీలో జరుగుతుంది అనేది చెప్తున్నాం మేము. ఓకే, శివపార్వతి గారు ఏంటి బీజేపీలో విలీనం చేసేమని సలహా ఇస్తున్నారు? వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఆవిడ ఇచ్చే సచ్చిపూచి సలహాలు ఎవరికి కావాలే కానీ ఆవిడ ముందు అసలు ఆ పార్టీ ఉంటుందో, ఆ టెంట్ పోద్దో, వాళ్ళకి ఎగిరిపోద్దో చూసుకోమనండి. ముందు వాళ్ళ టెంట్ వాళ్ళు కాపాడుకుంటే చాలు, పార్టీలోంచి పోయే వాళ్ళని కాపాడుకోమనండి చాలే. కానీ
ఆవిడ సలహాలు వాళ్ళ నాయకుడికి ఇచ్చుకోమనండి. ప్రసాదాలు టిష్యూ పేపర్లో పెట్టకూడదు, గుళ్ళకి వెళ్ళకుండా సెట్లు చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు వేసుకొని గుళ్ళకి వెళ్ళకూడదు, ఇలాంటి సలహాలు ఎవరిని ఇస్తే వాళ్ళ నాయకుడికి ఎవరిని ఇవ్వమనండి. కానీ ఇలాంటి వాళ్ళు మతాల గురించి మాట్లాడుతుంటే కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. సో అదంతా ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లా ఉంటుంది. ఏంటంటే గురిగింజ సామెతలా ఉంటుంది అనమాట. వీళ్ళు మాట్లాడాలి, గత 5 ఏళ్ళు వీళ్ళు చేసిన మత విధ్వంసాలు, మతాల మీద వీళ్ళు చూపించిన ప్రేమ, హిందుత్వం మీద వీళ్ళు చూపించిన ప్రేమ, దేవాలయాల మీద వీళ్ళు చూపించిన మరి ఏంటి అపరిమిత భక్తి అందరు ప్రజలు చూశారు కాబట్టి చెంపకు పెట్టి కూర్చోబెట్టారు 11 సీట్లు ఇచ్చి. ఇంకా ఈ రోజు వచ్చి ఏదో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసలు మాట్లాడండి. నేను ఒకటి చూడండి, వీడు ఒకడు ఉంటాడు, వీడు ఒక పశువుల డాక్టర్, పశువులకు వైద్యం చేసి చేసి వీడు కూడా పశువులా తయారయ్యాడు. వీడేం మాట్లాడతాడు చూడండి. వీడు యూకే కన్వీనర్ అంట, వైసీపీ యూకే కన్వీనర్. ఈవిడేం చెప్తుందంటే ఏంటి ఆ వీడియో ఏంటండి, పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయన? ఏదో మాట్లాడుతున్నాడు మతాల గురించి, వినండి. జనసేన పార్టీ వాడు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో ఒక వీడియో పెట్టి భారత కాలమానం ప్రకారం 6:43 ఈ రోజు ఒక వీడియో పెట్టి డిలీట్ చేశాడు. సిగ్గు లేకోకుండా ఏం రాశాడంటే ఆరగెన్స్ వర్సెస్ బిలీఫ్ అంట, బ్రేకింగ్ ట్రెడిషన్స్ వర్సెస్ ఆనరింగ్ ఫెయిత్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో అలాగే అన్నా లెజినోవా గారి ఫోటో పెట్టి ఒక వీడియో తయారు చేసి ట్వీట్ చేశాడు. ఏం బతుకులు రా మీ బతుకులు చెడా. వాడు వేయాల్సింది ఎవరి మీద అంటే, డిక్లరేషన్ పెట్టకుండా గుళ్ళోకి చెప్పులు వేసుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టిగా లోపలంతా బయటికి వచ్చేలాగా మొహం మీద పడేలాగా కాండ్రించి ఉమ్మేసినట్టయితే వీడు ఉమ్ముకు ఒక అర్థం ఉండేది. ఎందుకంటే వీడు పశువులకి వైద్యం చేసి చేసి పైత్యం పెరిగిపోయి ఉన్నట్టున్నాడు. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఏమనాలి, వీళ్ళందరినీ మతోన్మాదులు అనక ఏమనాలి. వీళ్ళు కూడా కూర్చొని ఈరోజు ప్రవచనాలలాగా ప్యానల్లో కూర్చొని చదువుతుంటే కామెడీగా ఉంటుంది, ఏదో కామెడీ సినిమా చూసినట్టు ఉంటుంది. వాళ్ళు చేసేది ఒకటి, వీళ్ళు ప్యానల్లో వచ్చి మాట్లాడేది ఒకటి అయితే ఎట్లా? అలాగే ఇప్పుడు ఆయన క్రిస్టియన్ మతం పుచ్చుకున్నానని చెప్పాడు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు. ఒకసారి రష్యన్ కుటుంబంలో పుట్టి ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి గుడికెళ్ళి తలనీలాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో, అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రవర్తించిన తీరు ఆ వీడియో పోస్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు ఆ వీడియో పోస్ట్ చేసి, బిలీఫ్ కి ఆరోగెన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఇది అని కాదండి. ఆ కంపారిజన్ చేయడం ఏముందండి, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. శివపార్తి గారు దాన్ని ఎందుకు కాదండి, దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు మనోభావాలు వాళ్ళవి, ఎవరు మతాలు వాళ్ళవి, ఎవరు కులాలు వాళ్ళవి, కంపేర్ చేయడం ఎందుకు, ట్రోల్స్ చేయడం ఇది తప్పు. మాకున్నాయి, వాళ్ళు ఎవరు చెప్పడానికి పోస్ట్ చేయకూడదని ఉమ్మడం ఏంటి? మేమేం ఉమ్మలేదే వాళ్ళని, మేమేం అనలేదే. వాళ్ళను ఫాలో అవ్వమని చెప్తున్నాం, ప్రతి మతాన్ని గౌరవించమని చెప్తున్నాం, ఒక మతాన్ని కించపరచకండి అని చెప్తున్నాం. ఆరోగ్యం చూపించకండి, హిందువుల మీద చెప్పులు వేసుకొని వెళ్ళకండి, ప్రసాదాలు టిష్యూలో పెట్టి రుద్దకండి, గుడి సెట్లు వేయకండి అని చెప్తున్నాం మేము. వాళ్ళు దేవుళ్ళే, వాళ్ళనే మొక్కండి. కుదిరితే మీ రాజకీయాల కోసం సెట్లు వేసుకొని ఎవరి కోసం పూజలు చేస్తున్నారు మీరు? ప్రసాదాలు తినరు, తీర్థం పుచ్చుకోరు, మరి మీకు పూజ ఎందుకు? ఎవరి కోసం, దేనికోసం మీరు చేసే పూజ? ప్రసాదం తిననప్పుడు, తీర్థం తీసుకోనప్పుడు, విలువ ఇవ్వనప్పుడు, ఆ దేవుడికే విలువ ఇవ్వనప్పుడు మీరు ఎవరి కోసం చేస్తున్నాడు? ఓట్ల కోసం చేస్తున్నారా పూజలు? ఓట్ల కోసం వేస్తున్నారా సెట్లు? అదే అడుగుతాం, నిలదీస్తాం. ఈ సూడో సెక్యులరిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ముసుగేసుకొని ఎవరిని నమ్మించడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి నీ మతాన్ని నువ్వు పాటించి ఎవరు వద్దంటారు? అది బహిరంగంగా చెయ్యి. ఈ దొంగ పనులన్నీ ఎందుకు ముసుగులో? ఇలాంటి పనులన్నీ చేయడం ఎందుకు? అలాంటి పనులు చేయడం అని చెప్తారు, తప్పని చెప్తారు. ఎప్పుడైనా తప్పుని తప్పనే చెప్తారు, ఎవరైనా ఒప్పని ఎవరు చెప్పరు. ఈ మతాల విషయాలు వదిలేయండి. ఆవిడేందో చెప్తుంది గోవులు సంరక్షణ అది ఇదని. మీ 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 భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గోవులు చనిపోయినాయి. అప్పుడు ఏమైపోయినాయి ఈ నోర్లు? ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చి కోళ్ళు అసలు ఎలా పడితే అలా చనిపోతున్నాయి. ఏదో ఒక వైరస్ వచ్చి, కరోనా వచ్చి జనాల పెట్టల్లాగా రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు అనేది కూడా కారణం తెలుసుకోవడానికి దాదాపు చాలా వైరస్ 2 నెలలకు ఒకసారి వస్తుంది. కొంతమంది శివపార్తి గారు వినండి, ఇది సెన్సిటివ్ ఇష్యూస్లు. ఏదో చికెన్ గున్యా వచ్చిందండి, అలా అయిందండి, లేకపోతే మటన్ గున్యా వచ్చింది, ఇలాగైంది, లేకపోతే కరోనా వచ్చిందని. ఇది గోశాల చాలా పవిత్రమైనది. గోమాతని ఇప్పుడు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో లేకుండా, పరిశుభ్రత లేకపోయినా, లేదా ఏదైనా చిన్న వైరస్ లాంటిది సోకినా కూడా
ఈ రోజు యానిమల్స్ కూడా డిఫరెంట్ అంటే శివపార్వతి గారు అది కూటమియో లేకపోతే టీటీడీ నిర్లక్ష్యం అని కదా వాళ్ళు చెప్పేది. అలా రాకుండా ఉండాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా చెప్తారండి? నిర్లక్ష్యం అని ఎలా చెప్తారు? రెగ్యులర్ గా జరిగే ఫీడింగ్ లోనో లేకపోతే ఎక్కడో గ్రాస్ తీసుకొచ్చి ఇప్పుడు పొలాల్లో పండే పంటలోనో ఎక్కడో తయారైన ప్రోడక్ట్స్ లోనో ఫీడింగ్ లోనో ఈ రకరకాల వాటర్ లోనో ఎలాగో ఎక్కడ ఏది అవుతుందో వైరస్ ఏ గాల్లో వస్తుందో ఎట్లా వాళ్ళకి యానిమల్స్ కి ఇబ్బంది కలిగించే లక్షణాలు ఉంటాయో ఎలా చెప్తారు? అది ఎక్కడ వరకు వాళ్ళకి సాధ్యమైనంత వరకు క్లీన్లీ అక్కడ వెదర్ అంతా నీట్ గా పెడతారు, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఎక్కడో ఏదో ఒక చిన్న లోపమో దేని ఇంతవరకు అది ఫైండ్ అవుట్ చేయలేదు. దానికి ఒక కమిటీ వేసి విచారణ చేయండి, ఎందుకు గోవులు చనిపోతున్నాయి, దానికి కావాల్సిన అసలు ఏమవుతుంది అది కూడా తెలుసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కదా టీటీడీ బోర్డు. వీళ్ళు చెప్పినట్టు 100 గోవులు చనిపోలేదు, ఏంటి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆవిడ కామెంట్స్ చేస్తున్నారు. మన కేబినెట్ మీటింగ్కి వెళ్తే ఏదో జ్వరం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఈ రోజు తిరుపతి మనుషులు అన్న తర్వాత ఏమి ఒంట్లో ఆరోగ్య సమస్యలు రావండి? సుజాత గారికి ఏ సమస్యలు రాలేదా? ఎప్పుడు సుజాత గారికి ఏం సమస్యలు రాకుండా ఎప్పుడు నిబ్బరంగా నిష్టంగా ఉన్నారు ఆవిడ? అలా మాట్లాడతారు. ఆయన 24 గంటలు ప్రజాసేవలో ఒత్తిడి ఎక్కువగా ఉన్న వ్యక్తి. మీలాగా ఖాళీగా కూర్చోనో ఏదో ఒక ప్రోగ్రాం కోసం ఉండే ఆయన కాదుగా. ఒకవైపు రాజకీయాలు చేయాలి, ఒకవైపు పార్టీని నడుపుకోవాలి, ఒకవైపు షూటింగ్లు చేయాలి, ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూడాలి, ఒకవైపు కార్యకర్తల బాధ్యత చూడాలి. ఇన్ని మల్టీ టాస్కులు చేసే వ్యక్తి, దట్టు స్పాండిలైటిస్ అనే బాధ దీంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి, అన్ని దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తి, ఆరోగ్యం అనేది అప్పుడప్పుడు జ్వరాలు రావా? అప్పుడప్పుడు నీరసం రాదా? బలహీనత రాదా? సరైన ఫుడ్ తినకో, టైంకి నిద్ర లేకో, పని ఒత్తిడి వల్ల, శారీరక శ్రమ వల్ల ప్రతి మనిషికి వస్తుంది. దాన్ని ఆవిడ ఏం మాట్లాడుతుంది? రోగం రోగం అని మాట్లాడుతుంది. మీకే రోగాలు రాలేదు ఎప్పుడు? మీకు వచ్చాయిగా రోగాలు, అలా మాట్లాడొచ్చా? మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఎవరైనా అలా మాట్లాడతారా? ప్రతి వ్యక్తి ఇప్పుడు మనుషులకి అన్ని రకాలుగా ఆరోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉన్నాయా ఇప్పుడు ప్రపంచంలో? ఎక్కడ ఆరోగ్య సమస్యలు లేవా ఎవరికి? ఎంత డైట్ తీసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ప్రీప్లాన్డ్ గా ఉన్నా, తీవ్ర శారీరక శ్రమ ఉన్నా, ఒత్తిడి ఉన్నా, ఎక్కువ నిద్ర లేకుండా ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎంత బలంగా ఉన్నా, ఎంత బలిష్టంగా ఉన్న వ్యక్తులకైనా సరే వచ్చినప్పుడు ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒక డ్రామా లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాలు బెనికిందని చాలా మీటింగ్స్ డుమ్మా కొట్టారు. అప్పుడప్పుడే ఆయన కాలు బెనికింది బ్యాండేజ్ చేసుకుంటారు. మేమేమీ అనలేదు, ఎప్పుడేమి ఆయన కాలు బెలికిందని అన్నాం. ఆయన డ్రామాలు ఆడుతున్నాడు, లేదా డాక్టర్ని పెట్టుకొని మోడీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి బ్యాండేజ్ చేసుకున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిద్దని, లేకపోతే అప్పుడు సిటిజన్ యాక్ట్ కోసం మాట్లాడాల్సి వచ్చిద్దని తప్పించుకోవడానికి బ్యాండేజ్ చేసి తిరిగారని మేమే అనం కూడా. ఎందుకంటాం? ఆయనకి ఏదో కాలు బెనికింది, ఏడో పడ్డాడు, కాలు బెనికింది అనుకున్నాం, కానీ మేమేం అనలేదు. ఇప్పుడు మీలాగా మనుషుల్ని క్రిటిసైజ్ చేయాలి, లేకపోతే విచక్షణ రహితంగా మాట్లాడాలి, ఎలా పడితే అలా నోటికి ఏదొస్తే తాటి మాటలాగా నోరేసుకొని మాట్లాడాలంటే కష్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు ఎందుకు అట్లా జరిగినాయో, గోవుల మీద ఏ రకంగా 40 గోవులు ఎందుకు అలాగా అయినాయో దాని మీద రెస్పాండ్ అయ్యారు. దాని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యారు. దాని మీద దాని గురించి ఎందుకు ఇవిడ మాట్లాడటం? ఓకే శివపార్వతి గారు, ఏంటి గరికపాటి గారి అంశం ఏంటి? ఇప్పుడు గరికపాటి గారు ఆయన చాలా ప్రవచనాలు చదువుతారండి. ఆయనకు తోచిన ఇదిలో ఆయన చెప్పారు. ఒక స్త్రీ గురించి ఆయన మాట్లాడేది అంటే కొంతమంది తలనీలాలు సమర్పించేదాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాసనం. ఇప్పుడు పండితులే చాలా మంది, ఒకళ్ళు రైట్ అంటారు, ఒకళ్ళు రాంగ్ అంటారు. ఈ పూజ చేయొచ్చు అంటారు, ఆ పూజ చేయకూడదు, ఒకళ్ళు గుళ్ళోకి వెళ్ళొచ్చు అంటారు, ఒకళ్ళు వెళ్ళకూడదు అంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. అసలు వీళ్ళ మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నారు కదా ధర్మారెడ్డి గారు అని, కొడుకు చనిపోయిన 2వ రోజే గర్భగుడిలోకి వెళ్ళి అపవిత్రం చేసిన వ్యక్తి. ఆగమన శాస్త్రం గురించి కూడా తెలియకుండా వాళ్ళు టీటీడీ ప్రతిష్ఠ గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తా ఉంటది వైసీపీ ప్యానలిస్టులు కూర్చొని మాట్లాడుతుంటే.
వాళ్ళకు ముందు ఆగమన శాస్త్రంలో ఏముందో, ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలుసుకోమనండి. ఎక్కడో గరికపాటి గారు ఏదో సందర్భంలో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఈ సందర్భానికి ముడిపెట్టి వీడియోలు ఎడిట్ చేసి ఊరికే సోషల్ మీడియా ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, మనకు పేటిఎం బ్యాచ్ ఉంది కదా, వాళ్ళకి పేటిఎంలో డబ్బులు వేస్తున్నాం కదా, తిప్పేద్దాం అనుకుంటే కష్టం. ఇప్పుడు ఆయన తలనీలాలు సమర్పించే విధి విధానం, ఇప్పుడు ఘోరమైన ప్రమాదం జరిగింది. అంత పెద్ద ప్రమాదంలో కూడా బాబు క్షేమంగా బయటికి వచ్చిన దానికి కృతజ్ఞతగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అని వాళ్ళు పరిపూర్ణంగా నమ్ముతారు కాబట్టి ఆ కుటుంబం వెంకటేశ్వర స్వామి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో, ఒక రష్యన్ అయినా కూడా ఆవిడకి మనం సెల్యూట్ చేయాలండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆవిడకి సెల్యూట్ చేయకుండా కూడా ఆవిడని విమర్శిస్తున్నారంటే ఇది ఇంతకన్నా హేయమైన చర్య అని ఎవరు అనుకోరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ ప్రపంచంలో అనుకుంటారు. భారతీరెడ్డి గారు లాగా క్రిస్టియనిజం ఆవిడ క్రిస్టియనే, భారతీరెడ్డి గారు క్రిస్టియనే. సరే, ఇప్పుడు ఈ కంపారిజాలు ఎందుకండి? క్రిస్టియనే అయినప్పటికీ కంపారిజాలు ఎందుకు? సరే, ఆవిడకి అది ఇష్టమేమో అలా చేస్తారు. ఇంకా ప్రజలు గమనిస్తున్నారు. ఈవెన్ అనడం తప్పు. శివపార్తి గారు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అన్నా లజ్న ఒక నిమిషం అండి, సుజాత గారు ఒక ఓకే సుజాత గారు ఒక్క నిమిషం. గాయత్రి రెస్పాండ్ అవ్వండి. గాయత్రి గారు ఒక్క నిమిషం అండి. వెయిట్ శివపార్తి గారు వెయిట్. మీ ఇద్దరు 1-to-1 చేయట్లేదు. ఒక్క నిమిషం అండి. శివపార్తి వినాలండి. మీరు వినాలి. గాయత్రి రెస్పాండ్. గుడ్ ఈవినింగ్. ఏంటి ట్రోల్స్ ఏంటి? మీరు కూడా బాధితులే, ఇంకా ఎక్కడా తగ్గలేదు. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు కానీ ఎక్కడా పట్టించుకోలేదు. ఆ చేపుడోళ్ళు కిరణ్ అయితే 24 గంటలు అరెస్ట్ చేశారు. మరి అంతకుముందు అంతకంటే దారుణంగా మాట్లాడిన వాళ్ళు సంవత్సరం అవుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు? చేత కావటం లేదా? లాలోచి పడిపోయారా? వాళ్ళు తప్పులు చేయలేదని భావిస్తున్నారా? అంటే పక్క పార్టీతో లాలూచిపడి మమ్మల్ని బూతులు తిట్టిన వాళ్ళు కావాలని ఎవరైనా వదిలేస్తారా అండి? స్టార్టింగ్ లో అరెస్టులు చేశారు, చాలా అరాచకాలు జరిగినాయి. 4 అరెస్టులు జరిగితే ఈయన పరిగెత్తుకొని ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పిలిచి ఇంకేముంది మా రాష్ట్రంలో అల్లకల్లోలు జరిగిపోతుంది, మాకు ప్రెసిడెంట్ ఆ రూల్ కావాలి, చంద్రబాబు నాయుడు ఇష్టారాజ్యంగా 40 అరెస్టులు చేశాడు అది ఇది అంటే, ఎవరండి ఆ 40 మంది పేర్లు చెప్పండి అని చెప్పి నేషనల్ మీడియా వాళ్ళ పేర్లు అడిగితే అక్కడి నుంచి నాకు ఆకలేస్తని చెప్పి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అలా ఉంటది 100%. ఏమంటే ఇప్పుడు రెడ్ బుక్ రాసుకున్నాం కదా, రాగానే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు అంటే చేస్తే రేపు అరెస్ట్ చేస్తాం కాదు. 100% వాళ్ళు దొరకాలి. చాలా మంది అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్నారు, కొంతమంది అంటే ప్రీపెయిడ్ ముందస్తు బెయిల్ తీసుకొని తిరుగుతున్నారు, కొంతమంది దొరకట్లేదు. అన్ని రకాలుగా ఉంటే లా అండ్ ఆర్డర్ మన చేతిలో ఉన్నాయంటండి. ఇప్పుడు ఈ పర్టికులర్ కిరణ్ అనే అతను తెలుసు, పర్టికులర్ గా అడ్రస్ తెలుసు, ఎక్కడ ఉంటాడో తెలుసు, మా వాళ్ళు చాలా మంది తెలుసు కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ జరిగింది. అది కూడా అతను మాట్లాడిన మాటలు. ఇప్పుడు మేము ఒకరికి రూల్స్ పెట్టినప్పుడు మా పార్టీలో వాళ్ళే ఇంత దిగజారు మాట్లాడినప్పుడు అది 100% వెంటనే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, ఒక స్టాండర్డ్ సెట్ చేయాలని చెప్పి కొంచెం ఫాస్ట్ గా మేము యాక్షన్ తీసుకున్న మాట నిజమే. ఆ వర్మ గారు విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి ఆ టాపిక్ పక్కన పెడితే, ఇందాక ఈవిడ శ్వేత గారు ఇందాక ఏదో వక్ఫ్ బిల్ గురించి ఏదో పెద్ద భాషణ ఇచ్చారు ఇక్కడ కూర్చొని. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్ పక్కన పెడితే అంతకుముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు కూడా ఇలాగే కూర్చొని అసెంబ్లీలో పిచ్చివాగుడు వాగి మేము అగేన్స్ట్, మేము ముస్లిమ్స్ కి ఫేవర్ అని చెప్పిన వాళ్ళు రాజ్యసభలో అక్కడ ఎందుకు సంతకం పెట్టారు? ఇప్పుడు కూడా వక్ఫ్ బిల్ కి ఎందుకు 7 సంతకాలు పెట్టారు మీ రాజ్యసభ ఎంపీలు? మీరు పెట్టకుండా ఉంటే వాళ్ళకి బలం తగ్గేదిగా ఎందుకు పెట్టారు? దానికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా ముస్లింల కోసం నిలబడే వాళ్ళైతే ఇక్కడ వచ్చి సుత్తి కబుర్లు చెప్పి ఇక్కడ మత ద్వేషాలు రెచ్చగొట్టడం. ఇంకోటి 1 సెకండ్, వక్ఫ్ బిల్ సుజాత గారు ఒక్క నిమిషం ఇస్తానండి. సుజాత గారు ఇస్తాను. మిగతా ప్యానలిస్ట్ మాట్లాడిన తర్వాత మీరే మాట్లాడేది, కానీ మీరు మాట్లాడినప్పుడు ఎవరో డిస్టర్బ్ చేయలేదు కదా. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు మీకు నేను అవకాశం ఇస్తాను. మిగతా ప్యానలిస్టులు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. మీరు మ్యూట్ లో ఉందండి, అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం సుజాత గారు. చెప్తే ఇక్కడ వినరండి, అబద్ధాలు చెప్తే మీరు వినరు. అప్పుడు మీ రాజ్యసభలో మీ ఎంపీలు సంతకం పెట్టారా లేదా? సంతకం పెట్టారా లేదా?
ఎందుకు సంతకం పెట్టారు సార్? మేమంటే బీజేపీ అలయన్స్ లో ఉన్నాం. ఒక నిమిషం అండి, మేము బీజేపీ అలయన్స్ లో ఉన్నాం. మాకు అలయన్స్ ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి మేము చేయాల్సిన గ్యాప్ సుజాత గారు ఒక్క నిమిషం ఇస్తాను నేను టైం వేస్ట్ అండి, టైం వేస్ట్ ఇస్తాను. పాయింట్ రాసుకున్నా, లెట్ మీ ఆన్సర్ బ్యాక్. ఓకే, మీకు నేను అవకాశం ఇస్తాను సుజాత గారు, టైం వేస్ట్ క్రాస్ టాక్ చేస్తే. షీ కెన్ యాక్చువల్లీ యూ కెన్ రైట్ డౌన్ అండి, మీకు ఏదైనా నేను తప్పనిపిస్తే. Okay. ఆ రోజు కూడా ఇలానే కన్ఫ్యూజ్ చేశారు ముస్లిమ్స్ ని. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాతాదని ఎవ్వరు చూడట్లేదు. సరే, ఈ ట్రోల్స్ పరిస్థితి ఏంటి? ఇది ఎటువైపు వెళ్తున్నది? ఒక్క నిమిషం చూడండి, వర్మ గారు ఆవిడ ఇష్టం మాట్లాడించింది మీరేంటండి? ఇప్పుడు తిరుమలలో 100 ఆవులు చనిపోయినని చెప్పి ఎవడు బోమన్ కరుణాకర్ రెడ్డి అనేవాడు వెంకటేశ్వర స్వామిని నల్లరాయితో పోల్చినోడు, ఏం చేస్తే ఏంటి అని చెప్పి మాట్లాడినోడు, క్రిస్టియానిటీ వాళ్ళ కూతురు తీసుకెళ్లి క్రిస్టియన్ కి అల్లుడిగా తెచ్చుకున్నాడు వచ్చి మాట్లాడితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ 100 ఆవులు చనిపోయారని చెప్తే మనం నమ్మాలా ఏంటి? మనం ఛాలెంజ్ చేసాం, మేము రేపు 17th రేపే ఓపెన్ గా ఛాలెంజ్ చేసాం జగన్మోహన్ రెడ్డిని, బోమన్ కరుణాకర్ రెడ్డిని అక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేద్దాం, మీరు మేము అందరం ఒకేసారి వద్దాం. మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? మీరు పైన బురద చల్లుతారు, ఫేక్ వీడియో తీసుకొస్తారు, ఎక్కడెక్కడో చనిపోయిన ఆవుల్ని అక్కడో వీడియో ఇక్కడో వీడియో మొత్తం కలిపి మర్జ్ చేసి ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి వాడి జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లాంటి వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నారు. సిగ్గుందా? 43 ఆవులు చనిపోయారని ఆవిడే చెప్తుంది. గత ఐదేళ్లుగా మీరు ఆవుల సెన్సెస్ చూసుకుంటే, గోవుల సెన్సెస్ చూసుకుంటే ప్రతి నెల సుమారుగా కనీసం మినిమం టు మినిమం 10 ఆవులు చనిపోతాయని సెన్సెస్ లో కూడా ఉంది. ఎందుకు చనిపోతాయి అంటే గోశాలకు ఇచ్చే ఆవులు చాలా మంది దానాలు చేస్తారు, దానిలో కొన్ని వయసు అయిపోయిన ఆవులు ఉంటాయి, కొన్నిటికి జబ్బులు ఉంటాయి ఇన్హెరిట్ గా, లేకపోతే కొన్నిటికి ఇందాక పార్వతి గారు చెప్పాక వచ్చాక కొన్నిటికి వస్తాయి. ఆ మనుషులైనా ఆవులైనా ఎవరైనా సరే అంటే ఎల్లకాలం 1000 ఏళ్ళు 200 ఏళ్ళు బతికేయలేం కదండి. సో సహజంగానే చనిపోయిన ఆవులు కూడా వీళ్ళేదో పెద్ద అక్కడ జరిగిపోయినట్టు ఆవులకి ఏమిటి యాక్సిడెంట్ అంటే ఏంటో నేను శ్వేత గారు చెప్తాను. కరోనా టైంలో రియా హాస్పిటల్ ఆక్సిజన్ అందక అంటే 25 మంది పిల్లలు పసి కందులు చనిపోయారు, దాన్ని యాక్సిడెంట్ అంటారు. సిగ్గుందా? యాక్సిడెంట్ గా మీరు తీసుకుంటారు? ఈ రోజు రియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటలేగా. ఈ రోజు నేను అడుగుతున్నాను, మీరు తీసుకుంటారా రెస్పాన్సిబిలిటీ? అప్పుడు మాత్రం నోరు లేవలేదు, అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి మనుషులు కనిపించలేదు, లేకపోతే ఈ వైసీపీ స్పీకర్కి ఏమి మానవత్వం లేదు. ఈ రోజు రాజకీయం ఆవులు వాడుకుంటారు కాదండి. ఇప్పుడు ఆవిడ చెప్పే అబద్ధాలు చెప్తున్నా. ఒక్క రోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకపోతే ఆయనకి ఏ నొప్పి వచ్చింది అన్నాడు. మరి ఈయన ఒక్క రోజు కూడా అడుగు పెట్టండి, ఈయనకేం రోగం వచ్చింది? అంత రోగం ఏం వచ్చింది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యేగా ఎందుకు వచ్చి కూర్చోలేడు అసెంబ్లీలో? అంత ఒళ్ళు బద్ధకం ఏంటి? నువ్వు ప్యాలెస్ కట్టుకుని నేను ఎత్తి మీద కొండ మీద కూర్చున్నా అంటే కుదిరిద్దా ప్రజల కోసం? ఓకే గాయత్రి, ఒక విషయం అన్నా లెజినోవాకి అసలు వాళ్ళకి సంబంధమే లేదు, మేము ట్రోల్స్ చేయట్లేదు, మీరే చేస్తున్నారని వాళ్ళు మాట్లాడుతుంది. ఏమండి వాళ్ళు చేస్తున్నారా లేదో వాళ్ళకి తెలుసు, లేకపోతే ఇప్పుడు ఈవిడ తెలియకపోవచ్చు, ఇవి తెలిసినా ఒప్పుకోదు. ఆవిడ ఎలాంటి మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చి తిట్టినా సరే ఆవిడకి వినపడదు కనపడదు. సరే పక్కన పెట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేశారా లేదా నేను చూడటం అయితే నేను ట్విట్టర్ లో చూసి న్యాయంగా చెప్తాను. ఎవరో 19 year కుర్రోడు అల్లు అర్జున్ ఫ్యాన్ అని విన్నాను నేను, నాకు కరెక్ట్ గా తెలీదు ఇంకో అంటే అని నేను అంటే ట్విట్టర్ లో వాళ్ళు ఇప్పుడు ఏం వస్తే వార్త నేను అది చూస్తా కానీ మిగతా నేను ఎందుకు చూస్తాను? నాకేం వస్తుంది? ఇప్పుడు ఈవిడలాగా వచ్చిన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో అల్లు అర్జున్ ఫ్యానా, లేకపోతే అతను వైసీపీ ఫ్యానా, లేకపోతే ఆవిడన్నట్టుగా టీడీపీనా బీజేపీ జేసీపీ నాకు సంబంధం లేదు. కానీ 100% ఆవిడ మీద మాత్రం అసహ్యంగా ట్రోల్స్ వచ్చినాయి. ఆ బాబు మీద కూడా RIP అని ట్రోల్స్ వచ్చినాయి. ఎవ్వరు కడుపుకు అన్న తినే వాళ్ళు ఎవ్వరు మాట్లాడారు. ఈ రోజు అతని మీద అరెస్ట్ చేయటం ఎందుకంటే ఒళ్ళుపై తెలియకుండా సోషల్ మీడియా ఉంది, నా చేతిలో ఒక అకౌంట్ ఉంది, నా నోటుకు వచ్చినట్టుగా వాగుతాను అనుకుంటే పార్టీలో ఉన్న వాళ్ళకే దిక్కు దివానం లేదు ఈ రోజు. సో నువ్వు పార్టీ అండ కూడా లేనప్పుడు నువ్వు పవర్ లో ఉన్న వాళ్ళని అంటే పవర్ లో ఉన్నారని పవర్ లో లేకపోయినా అనకూడదు. కాకపోతే అంటే మన దరిద్రం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగినా సరే, అసెంబ్లీలో కూర్చుని బూతులు మాట్లాడినా సరే, జగన్మోహన్ రెడ్డి అని అతను జస్ట్ ఎక్కిలి నవ్వులు నవ్వుతా దాన్ని అన్నింటినీ ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ పై స్థాయిలో కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ రోజు చిన్నోళ్ళకి కూడా తెలియట్లా, డిసిప్లిన్ లేదు. సో ఇట్ టేక్స్ టైం, ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ వచ్చింది. అండ్ దిస్ హ్యాస్ టు బి అన్ ఎగ్జాంపుల్. నీ నోటికి వచ్చే సంబంధం లేని ఆవిడ కానీ వాళ్ళ బాబు కానీ ఏదో యాక్సిడెంట్ అయిందని వాళ్ళు లేదు. ఇప్పుడు ఏ మనిషికైనా ఒక నమ్మకం ప్రకారం వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళ పిల్లల కోసం. యాజ్ అ మదర్ షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. హూ ద హెల్ ఆర్ దే టు క్వశ్చన్ హర్ ఆర్ ట్రోల్ హర్? నాకు అర్థం కాదు. అట్లాంటి ఆటలు వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇందాక ఆవిడే అన్నారు డిజైన్ చేసుకున్నారు, ఓకే దట్ ఈస్ వెల్కమ్. ఎవరైనా సరే ట్రోల్స్ ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఈ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండుంటే బాగుండేది. అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ సైడ్ తప్పు జరిగినప్పుడు ఇలాగే మాట్లాడుంటే మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఆ రోజు వర్మ గారు నమస్కారం. నమస్తే అండి. అన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి.
ఏంటి ఈ అందరికీ issue- నమస్తే. ఓకే ఓకే ఈ panel లో issues ని ఎలా ఉన్న చూడాలండి? వాళ్ళందరికీ. మహిళలపై అసలు అతి చండాలంగా ట్రోల్స్ మొన్న గతంలో భువనేశ్వరి గారు అవనియండి, లేకపోతే మొన్న ఆవిడ భారతి గారి మీద అవనియండి, ఇప్పుడు అన్నా లెజినోవా గారి మీద అవనియండి. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఏ పార్టీ వారు వీళ్ళు చూడకుండా తప్పు చేసిన వాడు తాట ఎందుకు తీయలేకపోతున్నారు? భయం ఎందుకు పెట్టలేకపోతున్నారు అన్నది అందరి ప్రశ్న. సోషల్ మీడియాకి ఒక హద్దు అదుపు లేదు వర్మ గారు. సోషల్ మీడియా అంటేనే అది, దానికి ఒక విచ్చలవిడితనం ఉంది, దానికి ఒక కంట్రోల్ అన్నది, ఒక రూల్ ఆఫ్ లా లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫాలోవర్స్, ఒక పార్టీ ఫాలోవర్స్ ఉంటారు, ఇంకో పార్టీ ఫాలోవర్స్ ఉంటారు. ఒకళ్ళు ఎడ్డమంటే ఒకళ్ళు తెడ్డం అనాలి, ఒకళ్ళు అని అదొక ఫార్ములా పెట్టేసుకుని ఏం చేస్తారంటే ఏ వంక దొరుకుతుందా, ఏ చిన్న విషయాన్నైనా సరే చాలా చండాలంగా ట్రోల్ చేయడం అనేది జరుగుతోంది. ఇప్పుడే ఎప్పుడైతే చేబ్రోల్ కిరణ్ కుమార్ విషయం బయటకు వచ్చిందో ఆ విధంగా ఇప్పుడు ప్రతి ప్లాట్ఫామ్, ప్రతి అడ్రస్ కూడా బయటకు తీస్తున్నారండి. అసలు అతను ఎవరు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇటువంటి ట్రోల్ చేస్తున్నాడు, అసలు అతని బ్యాక్గ్రౌండ్, అతని ఉద్దేశం ఏంటి అన్నది. ఇక్కడ ఏమవుతుందంటే ఏ పార్టీ హుందాతనం. ఇప్పుడు నిజంగా ఇతను మొన్న కిరణ్ విషయంలో తన పార్టీ అన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకుని ఎవరైనా సరే మహిళల గురించి ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం, అతన్ని వెంటనే సస్పెండ్ చేయడం అన్నది ఒక మంచి పరిణామం. ఆ విధంగా కనుక ఉంటే ఏ పార్టీలో అయినా సరే, ఏ కార్యకర్త అయినా సరే కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత సారీ చెప్పడం అని కాదు, ట్రోల్ చేయడం అన్నది ఇది తప్పు. అది ఆడేంటి మొగేంటి. అందులో ఇక్కడ ఒక మతానికి సంబంధించిన విషయం, మత విశ్వాసానికి సంబంధించిన విషయం అది. దాని గురించి ఏదో బోడిగుండుకి మోకాలకి లింక్ పెట్టినట్టు ఎక్కడెక్కడో ఎప్పుడో ఎవరో చెప్పిన దానికి దీనికి లింక్ చేసి అంత అటువంటి దానిపైన అసభ్యంగా మాట్లాడడం అనేది సమాజంలో ఎక్కడో ఒక పర్సెంట్ ఉంటారండి చీడ పురుగులు, దాని వల్ల వస్తున్న ఒక పొల్యూట్ అవుతోంది ఇది. అంతే తప్ప సామాన్యంగా ఒక బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటివి చెయ్యరు. సుహాసిని గారు, మీరు కూడా ఇలాంటి శాస్త్రాలు ఇవన్నీ కూడా చదివారని నేను అనుకుంటున్నాను, మీకు ఒక ఐడియా ఉంటుందని. అసలు ఏంటి ప్రవచనానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? వేరే సందర్భంలో చెప్పిన అంశమా ఇది? అదే అన్నాను, ఇప్పుడు ఎక్కడో ఎప్పుడో అయినా జనరల్ గా ఇప్పుడు ప్రతిరోజు అక్కడ కొందరు విశ్వాసాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు, కొన్ని ముక్కులు ఉంటాయి. కానీ వీరు చెప్పిన సందర్భం ఏంటి, అక్కడ జరిగిన విషయం ఏంటి, అది మోకాల్కి బోడిగుండుకి లింక్ పెట్టడం అంటే అదే అంటున్నాను. జనరల్ గా కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు, క్వశ్చన్స్ చేస్తారు, ఏమండి ఇది కంపల్సరీగా తిరుపతి వెళ్తే ఈ విధంగా ఇవ్వాలా, ఇచ్చుకోవాలా అని కొన్ని ప్రశ్నలు వేసుంటారు. కానీ ఆ విధంగా ఒక్కర్లేదమ్మా, ఒక ముత్తైదు అన్నది ఏదో ఆ విషయంలో ఆయన అప్పుడు ఆ సందర్భంగా ఒక మాటను తీసుకొచ్చి, కానీ అది ఈవిడ ఏంటంటే ఒక విశ్వాసంగా ఆవిడ మనసులో ఒక నమ్మకంతో ఒకటి అనుకున్నారు. దానికి దీనికి సంబంధమే లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. డెఫినెట్ గా చెయ్యాలా అనడానికి చెయ్యక్కర్లేదు, ఇదొక మూఢ విశ్వాసం కాదు, ఎవరి నమ్మకం వాళ్ళదే అని ఒక క్లారిటీ ఇచ్చారు. అది ఎప్పుడో ఇచ్చిన సంబంధం. ఈ సందర్భంగా ఈవిడ తీసుకున్నందుకే దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని వేసిన ప్రశ్న కాదు, దీనికి సంబంధించిన ప్రవచనము కాదు. కాబట్టి ఎక్కడికెక్కడో తీసుకొచ్చి ఏ లింక్ లేకుండా అది అటు గరికపాటి నరసింహారావు గారిని అవమానపరచడమే, ఇటు అన్నా లెజినోవా గారి వ్యక్తిత్వాన్ని కూడా హననం చేయడమే తప్పు. అది రెండూ తప్పే. అసలు దేనికి రెండిటికి సంబంధమే లేదండి. సంబంధం లేని విషయాల్ని తీసుకొచ్చి ఆ విధంగా లింక్ పెట్టి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అండ్ అనదర్ పాయింట్, ఎవడో ఏదో బుర్రలేని వాడు ఇటువంటివి ట్రోల్ చేశాడే అనుకోండి, దానిని మళ్ళీ ఈ సోషల్ మీడియా అన్నది ఒక హద్దు అదుపు లేకుండా వెళుతున్నది. అందులో ఉన్న వాళ్ళు ఏ పద్ధతైన పార్టీగా, పద్ధతైన కార్యకర్తగా ఉన్నవాడు ఎవడూ కూడా ఇటువంటి ట్రోల్ చెయ్యడు. చేసిన దాన్ని మళ్ళీ నెత్తి మీద వేసుకుని ఇది మీరే అని వాదించే సంస్కృతి కానీ మన పార్టీస్ లో లేదు. కాబట్టి ఇక్కడ దాన్ని ఎవరు నెత్తి మీద వేసుకోరు, ఎవరు సమర్థించరు. ఓకే, ఇప్పుడు అన్నా లెజినోవా గారు ఆవిడ భక్తి ఏదో చాటుకున్నారు, ఆ బిడ్డ కోసం ఆ కన్నప్రేగు తల్లడిల్లింది, ఆవిడ ఏదో మొక్కు చెల్లించుకున్నారు. మరి భారతీ గారికి ఆవిడికి కంపేర్ చేయడం ఏంటండి? దీన్ని ఎలా చూడాలి? ఇది ఎవరు చేస్తున్నట్టు? అది ట్రోలింగ్ ఏనండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరైనా లీడర్స్ అన్నారు అనుకోండి, అప్పుడు తీసుకురండి ఆ వీడియోని.
అస్సలు ఒక్కొక్కళ్ళని ఎలా అది ఎవ్వరు సహించరండి. డైరెక్ట్ గా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే భువనేశ్వరి గారి పైన జరిగిన దానిలో ఎవరు సహించారు? అందరూ బయటకు వచ్చి మాట్లాడారే. ఏ పార్టీలకు అతీతంగా తప్పు అని ఖండించారు అందరూ. సో ఆ విధంగా ఈ సోషల్ మీడియాలో ఒక అడ్రస్ లేని వాడు ఎవడో చెప్పిన దానిపైన దాన్ని ఇంకా పెద్దది చేసి మనం ఇటువంటి నెగటివ్ ప్రోపగండా చేయాల్సిన పని లేదు. వాళ్ళెవరు దాని వల్ల ఏమవుతోందంటే ఆ విధంగా డిస్కస్ చేయడం వల్ల ఈవెన్ భారతి గారి గురించి కూడా అది వ్యక్తిత్వ హననమే అవుతుంది. ఏ మహిళ అయినా సరే ఎందుకు మనం ఆ విధంగా మాట్లాడుకోవాలి? వాళ్ళు డైరెక్ట్ గా అన్నదానికి ఖండించాలి. ఏం మాట్లాడారు ఆ పాయింట్ మీద మనం మాట్లాడతాం అంతే తప్ప భారతి గారిని తీసుకురావాల్సిన పని లేదు, భువనేశ్వర్ గారిని తీసుకురావాల్సిన పని లేదు. దీనిలో ఈ సోషల్ మీడియాలో మాత్రమే కొంత అడ్రస్, ఇప్పుడు కొన్ని డేటా సిస్టమ్స్ ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు ఇది ఎంతో కాలం సాగదు వర్మ గారు. ఇప్పుడు ఇది కూడా కంట్రోల్ చాలా దగ్గరలోనే ఉంది. బికాస్ నెక్స్ట్ ఈస్ కమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దీనిలో ఎవరు ఏం చేశారు అన్నది అడ్రస్లతో సహా బయటపడుతున్నాయి. అది ఎంతో టైం కూడా పట్టదు. కాబట్టి సోషల్ మీడియా ఈజ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు క్రూ, మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తోంది. ఇది ఎంతో టైం లేదు. ఎవరు చేశారో అన్ని విషయాలు బయటకు వస్తాయండి. ఓకే, సుజాత గారు రెస్పాండ్. ఒకటండి, మన గాయత్రి గారు చెప్పినట్లుగా సోషల్ మీడియాని ఇలాంటి బూతుల్ని ముందుగా పెంచి పోషించింది ఐటీడీపీ పార్టీ. ఇప్పటికీ దాంట్లో కిరాకార్పి అనేటువంటి వ్యక్తి ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు. సీమరాజా అనేటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటిది తెలుసు. ఆడవాళ్ళని రోజా గారిని కానీ అటు లక్ష్మీపార్తి గారిని కానీ ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనేది తెలుసు. అదేవిధంగా ఇంకొక మహా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక లేడీ ఉంది, స్వాతి రెడ్డి. ఆ స్వాతి రెడ్డి అయితే మెన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ట్విట్టర్ లో గాని ఇన్స్టాలో గాని ఒక ఆడదయ్యి ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది, ఏ మాత్రం కూడా కంట్రోల్ లేకుండా. మరి వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు చెప్పండి? ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి? మీరు బోర్గడ్డని అరెస్ట్ చేసేది మీరే, బిర్యానీ తినిపించేది మీరే, కిరణ్ ని అరెస్ట్ చేసేది మీరే. మరి కిరణ్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా ఆడవాళ్ళని మాట్లాడితే ఎన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు? ఎందుకు పెట్టలేదు చెప్పండి? పోసాని గారి మీద ఎన్ని స్టేషన్లలో కేసులు పెట్టారు? వర్రా రవీంద్ర మీద దాదాపుగా 30 కేసులు పెట్టారు. మరి కిరణ్ అనేటువంటి వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఒక 100 కేసులు పెట్టాలి. పెట్టారా? పెట్టలేదు. ఇక్కడ మీరు చెప్తున్నది అదే, మీరు పక్షపాత ధోరణితో మీరు ఒక పక్కన వాళ్ళని ప్రోత్సహిస్తూ కిరాకార్పి, సీమరాజా, స్వాతి రెడ్డి ప్రోత్సహిస్తూ మీరు అన్నారు కాబట్టి సుజాత గారు, మీరు అన్నారు కాబట్టి కాదండి, మీరు అన్నారు కాబట్టి వినండి, కాదు మీరు అన్నారు కాబట్టి ఇదిగో నేను కాదండి వాళ్ళ ముగ్గురికి నేను ట్రై చేస్తున్నాను. స్వాతి రెడ్డికి కూడా నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయితే వాళ్ళు ఏం మాట్లాడారో మీతోటి వినిపిద్దాం, మీరు కంటిన్యూ చేయండి. ఇదిగో నేను అదే పనిలో ఉన్నాను. అదే అందుకే అంటున్నాను, వాళ్ళు ఏం మాట్లాడారో తెలియాలి కదా. కాదండి, వ్యవస్థ అంటే మీరు మేము కాదండి వర్మ గారు. పోలీస్ యాక్షన్ ఉండాలి. మీరు ఫోన్ చేసి ఏం చేస్తారు చెప్పండి? కాదు వాళ్ళు ఏం మాట్లాడారో తెలియాలి కదండి. వాళ్ళు ఏం మాట్లాడారో తెలియాలి కదా. కాదు వాళ్ళు ఏం మాట్లాడారో తెలియాలి కదా. మీరే అడగండి ఎందుకు ఇలా మాట్లాడేవని అడగండి. వ్యవస్థలో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మీరు మీ హయాంలో అయ్యారా? రెస్పాండ్ అయ్యారా? మీ హయాంలో అయ్యారా? ఖండించలేదు కదండి. కాదు, ఒక్క నిమిషం అండి, మీరు ఎవరు మాట్లాడకండి దయచేసి. శివపార్తి గారు ఒక్క నిమిషం. శివపార్తి గారు నేను మాట్లాడుతున్నాను కదా, ఎవరికి అవకాశం ఇస్తారు మాట్లాడండి. మీరు ఇద్దరు మాట్లాడుకోవాలనుకుంటే నేను ఫోన్లో ఎక్స్చేంజ్ చేస్తాను, ఆ తర్వాత డిబేట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. సుజాత గారు గతంలో 2019 నుంచి 24 వరకు కూడా ఎంతమందిని మీరు అరెస్టులు చేశారు? ఎంతమంది మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు బయట హ్యాపీగా తిరుగుతున్నారు? వర్మ గారు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనేటువంటి వ్యక్తి అఫీషియల్ గా టీడీపీ పార్టీలో కూర్చొని భోష్నికే అని మాట్లాడాడు.
బోషడికే అని అప్పుడు అధికారంలో ఉన్న సీఎం గారి మీద బోషడికే అని మాట్లాడాడు అతను అధికారికంగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పట్టాభి క్షమాపణ కూడా అడగలేదు. కానీ వాళ్ళ సంస్కారం ఎలాంటిది అలాంటిది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు. సీఎం గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని బోషడికి అని తిడితే ఊరుకుంటారా చెప్పండి? నారా లోకేష్ ఊరుకుంటాడా? టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించారు అతన్ని. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. కానీ టీడీపీ ఇంటికెళ్ళి అటాక్ చేశారు కాదు, క్షమించడం ఏంటి? ఇంటికెళ్ళి కాదండి, ఇంటికెళ్ళి అటాక్ చేశారు కాదండి, ఎక్కడ క్షమించారండి? టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు, ఇంటికెళ్ళి అటాక్ చేశారు, ఎవరు క్షమించారు? ఎవరు పెంచి పోషిస్తుంది పట్టాభిని? నారా లోకేష్ కాదా? చంద్రబాబు నాయుడు గారు కదా? టీడీపీ పార్టీ కదా? చెప్పండి. కాదండి సుజాత గారు నా పాయింట్కి ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పారు కదా, వినండి. పట్టాభి గారిని క్షమించారా? ఏం క్షమించారు? పట్టాభిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అతను ఆ రోజు సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిని, అవునండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయకుండా క్షమించారు పట్టాభిని. ఆ రోజు క్షమించుండి ఆ రోజు 111 కేసులు పెట్టి ఒక 30 కేసులు పెట్టి ఉంటే ఈ రోజు చైర్మన్ పదవి ఉండేది కాదు. ఓకే, ఎవరు పెట్టి పోషిస్తుంది? గాయత్రి ఏంటిది? మీ అందరికీ లైఫ్ ఇచ్చారట వాళ్ళు. డౌట్ పార్వతి గారు మీ చెవులను రక్తాలు వస్తున్నాయి చూసుకోండి. నాకేం అర్థం కాక గాయత్రి గారు చెప్పండి. మీ అందరికీ కాదండి, మీ అందరినీ క్షమించి. ఓకే సుజాత గారు సుజాత గారు మీరు మాట్లాడారు కదా, వాళ్ళు చెప్పండి, సమాధానం చెప్పాలి కదా. ఏంటి మిమ్మల్ని అందరినీ క్షమించి ఏం చెప్తారండి? ఒక సరే మాట్లాడండి. గాయత్రి ఏంటి మీ అందరికీ కూడా క్షమాభిక్ష పెట్టారు? యాక్చువల్గా నేను కాదు ఇందాక మర్చిపోయాను. నా బ్రెయిన్ కాసేపు ఫ్రీజ్ అయిపోయింది. జగన్మోహన్ గారు మమ్మల్ని క్షమించారు అన్నాక. అంటే ఈవిడ ఏ రకంగా ఉదాసీనంగా ఉండటం మూలంగా క్షమించారు. కొంచెం ఆ ఛానల్ మీద పబ్లిక్ మీద కొంచెం కనికరం చూపించండి. అబద్ధాలు చెప్పేటప్పుడు ఎదుర్కొన్న వాళ్ళు అర్థమైపోయి అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలండి. ఆఫీస్ మీద దారుణంగా విచ్చలవిడిగా దాడి చేసి ఇది గాజు గ్లాసు పెంకులు తీసుకొచ్చి తలలకేసి కొట్టి రక్తం మడుగులో మా ఆఫీస్ ఎంప్లాయీస్ పడుండేలా బిహేవ్ చేసి జగన్ గారు క్షమించారంట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, గన్నవరం అంటే పోలీస్ మా టీడీపీ ఆఫీస్ మీద దాడి, బయట ఉన్న కార్లన్నీ తగలబెట్టారు, నైట్ లోన ఆడ మనిషిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. వీళ్ళంతా మళ్ళీ అసలు పట్టాభి గారు ఎక్కడున్నారో తెలియకుండా 1 రోజు 2 రోజులు మొత్తం పోలీస్ కస్టడీలో పెట్టుకొని బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు ఎవరికి, ఏ స్టేషన్ లో పెట్టారో అని కూడా. వాళ్ళ వైఫ్ నిరాహార దీక్ష కూర్చొని ఆవిడ పోరాటం చేసి పోలీసులందరూ దిగొచ్చి మమ్మల్ని అందరూ కట్టడి చేశారే తప్పించి కనీసం పట్టాభి గారు ఎలా ఉన్నారో క్షేమంగా ఉన్నారని ఒక చిన్న కబురు కూడా రాలేదు. మరి మీరు ఏ ప్రపంచంలో బతుకుతున్నారో తెలియదు కానీ గత 5 ఏళ్ళు మాత్రం మేమందరం భూమి మీద బతికండి. ఆంధ్రప్రదేశ్ లో నిజంగా నేను చెప్తున్నాను ఫ్యాక్షనిస్ట్ రాజకీయం అంటే ఎలా ఉంటుందో మా అందరికి రుచి చూపించారు. రాజకీయం అంటే రెడ్ బుక్ రాజ్యాంగమే. ఆ రోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మెయింటైన్ చేసేది ఎవరండి? మెయింటైన్ చేస్తారు. ఆ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ యాక్షన్ తీసుకొని ఉంటుంటే ఈ రోజు ఈ గవర్నమెంట్ ఈ పాపాల కూటమి ఉండేది కాదు. సుజాత గారు ఎందుకు టైం వేస్ట్? క్రాస్ టాక్ చేస్తారు కదా. అసలు 1 అవర్ కాదు, 1 అవర్ ఎక్స్ట్రా ఇవ్వండి. మా తరపున కూడా 2 అవర్స్ 2 గంటలు కూర్చోబెట్టి మాట్లాడిచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. కాదు వర్మ గారు ఇందాక ఆవిడ స్వాతి రెడ్డి అనే అమ్మాయి చాలా చండాలంగా ఎంత అబద్ధం అంటండి. స్వాతి రెడ్డి మీద ఒక పేపర్ ఆర్టికల్ వేశారండి. షీఈ్ అ ప్రాస్టిట్యూట్, ప్రాస్టిట్యూషన్ హౌస్ నడుపుతుందని. ఏటివే కాకుండా వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ వాళ్ళందరూ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, అడ్రస్, వాళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళందరి మీద అటాక్ చేయండి అని చెప్పి ఓపెన్ గా వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎక్స్పోజ్ చేస్తుందండి. ఆ అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించారు వీళ్ళు. ఆ టైంలో ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్న టైంలో 100% ఆ అమ్మాయి కూడా ఒక చిన్న తప్పు ఏం చేసిందంటే ఆ కోపం ఆపుకోలేక భారతిరెడ్డి గారిని ఏదో అనేసింది. ఆ కోపంలో అది నేను ఒప్పుకుంటది. ఆ రోజు అప్పుడు డిబేట్ జరిగినప్పుడు నేను ఒప్పుకున్నా అది తప్పేనని తను కూడా ఒప్పుకుంటది. బట్ తను ఆ కార్నర్ కి పుష్ చేస్తారు వీళ్ళు. ఎంత అసభ్యంగా అన్నమాట. అసలు మాకు ఇప్పుడు స్క్రీన్ షాట్ మీకు పంపించాలని నాకే సిగ్గేస్తుంది. మేమందరం పడిన
షోమెంట్ పార్వతి గారికి కూడా తెలుసు మేము అందరూ ఎంత అనుభవించాం అని చెప్పి. ఆ రోజుల్లో వర్ర రవీందర్ రెడ్డి ఎవరండి? భారతిరెడ్డి గారు పిఏ వచ్చి నేను అనుష ఏదో ఫోటో పెట్టుకుంటే ఏంటి పోలీస్ స్టేషన్ లో దొరికిపోయావా, అర్ధరాత్రి పూట ఏ లారీ లాప్తో దొరికిపోయావా అని చెప్పి అడిగాడండి మమ్మల్ని. నేను 100% డిటాచ్ చేశాను. అవును మీ భారతీయ గారు మమ్మల్ని పంపించారు అని చెప్పి, ఆవిడే మా గ్యాంగ్ లీడర్ అని చెప్పి. మరి అట్లా అన్నప్పుడు మరి తిరిగి డిటాచ్ చేయకుండా పిచ్చి కూర్చొని ఏడుస్తా కూర్చోవాలి ఏంటి? పిచ్చిగా పెంచి పోషించారండి ఇలాంటి వాళ్ళందరినీ. బోరుగడ్డ అనిల్ని, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ని, లేకపోతే అంటే వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాడిని, ఇట్లా చాలా మంది ఉన్నారు. వల్లభనేని వంశీ ఎవరండి, కొడాలని ఎవరండి, రోజా ఎవరండి. రోజా ఎలాంటి మాటలు మాట్లాడిందండి చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి? అసలు చిరంజీవి ఏ రోజైనా, ఆయన అంతకుముందు పాలిటిక్స్ లో ఉన్నప్పుడైనా ఏ రోజైనా ఎవరినైనా ఆయన తోటి హీరోయిన్లు కానీ కళాకారులు కానీ ఒక్క మాట మాట్లాడారు? పోనీ కనీసం అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు కొంచెం అగ్రెసివ్ ఏదో ఒకటి మాట్లాడతారని. చిరంజీవి గారు ఒక్కరోజు మాట్లాడారండి. మరి ఆయన గురించి అంత చీప్గా వాళ్ళ పిల్లలు కూడా లాగి క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది ఈ బ్యాచ్ కదా? శ్రీరెడ్డిని కూర్చోపెట్టి ముందు నుంచోపెట్టి వెనకాల రామ్ గోపాల్ వర్మ ఉండి నాటకాలు ఆడిచ్చి బూతులు మాట్లాడిచ్చింది ఈ బ్యాచ్ కదా? శ్రీరెడ్డి మొన్నటి దాకా ఎలక్షన్ రిజల్ట్స్ దాకా ఎలాంటి వీడియోలు పెట్టిందండి? అసలు అందరినీ ఎవరిని రెడ్డి గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఆఖరికి మమ్మల్ని కూడా వదల మా పేర్లు కూడా తీసుకొని చాలా అసహ్యంగా దరిద్రంగా పెట్టింది బూతులు. మరి అప్పుడు ఎందుకంటే ఎంకరేజ్ చేశారు టపట్లు కొట్టే వెనకాల ఉండి? మరి ఆ అమ్మాయిని ఎందుకు మొహం పళ్ళు రాళ్ళగొట్టలేదు? మరి అదేంటి జగన్ గారి ఏంటి మరి అదే గొడవ మరి నాకు అర్థం కావట్లేదు. అంటే మీ దాకా వస్తే ఈ రోజు మీకు నొప్పి తెలుస్తుంది, అదే మీ దాకా రాకపోతే ఇట్లాగే మాట్లాడతారు. ఎప్పుడైనా నీతులు చెప్తాడు, తప్పే ఉంది నేనే చెప్తా కూర్చుని నీతులు. ఓకే సుహాసిని గారు, ఒక గీతాంజలిని చంపినటువంటి పుణ్యం మీదే తల్లి. ఒక్క నిమిషం శివపాటి గారు, సుహాసిని గారు ఇటు వెళ్తుందండి. ఇది పరిస్థితి చూసారా? డైరెక్ట్ గా గాయత్రి తన అనుభవాలు చెప్తున్నారు. ఆవిడ ఎవరో బయట వాళ్ళు కాదు, థర్డ్ పర్సన్ కాదు, లైవ్ లో కూర్చుండి ఒక స్పోక్స్ పర్సన్ చెప్తున్న ఆవేదన, ఎలాంటి పోస్టులు పెట్టారో ఏం చేశారు అని. అదేనండి, అదే ఐటీడీపీ అనేటువంటిది ఏ రకంగా సుహాసిని గారు ఒకసారి మాట్లాడుకుందాం. ఇద్దరు చిన్న బిడ్డల తల్లిని చంపింది టీడీపీ పార్టీ. సుజాత గారు మీకు నేను ఇస్తున్నాను కదా అవకాశం. వేరే మాట్లాడుతున్నాడు, మీరు క్రాస్ టాక్ చేయకండి. సుహాసిని గారికి ఇవ్వండి. పక్కన పెట్టుకొని మీరు నీతి కథలు సుహాసిని గారు రెస్పాండ్. వర్మ గారు, ఇప్పుడు ఎలా ఉందంటే 5 సంవత్సరాలు మంచి మెజారిటీ ఇచ్చారండి వైసీపీ. చాలా దుర్వినియోగం చేసిన మాట వాస్తవం. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ అంతా ఇప్పుడు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతోంది, 2019 ముందు అసెంబ్లీ ఏ విధంగా జరిగింది, 2019 నుంచి 2024 వరకు అసెంబ్లీ మర్యాద ఏ విధంగా జరిగింది, అది చిన్న కామన్ సెన్స్. ఎవరైనా సరే ఆ అసెంబ్లీలో స్క్రీన్ వేసి ఏంటి గతంలో ఏదో పాటలు, ఆ డాన్సులు, జయము చంద్రన్న అని అక్కడ వేసుకుని వెకిల్ నవ్వులు నవ్వుతూ, అసలు వాట్ ఈజ్ అసెంబ్లీ మెంట్ ఫర్ అండి? వీళ్ళందరి ఎంతసేపు వేళ్లు పెట్టుకుని ఏం చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, నువ్వు కూర్చో. అసలు ఆ మాటలు అవి అండి క్రాస్డ్ ఇట్స్ లిమిట్స్. ఇప్పుడు వైసీపీ ప్రతినిధిగా సుజాత గారు ఎంత కవర్ చేసినా షీ టు నోస్, కానీ పార్టీ పరంగా ఆవిడ కొన్ని పాయింట్స్ లేపుతున్నారు. టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడారు ఏంటి అన్నది ఆవిడ తీసుకుంటున్నారు. కానీ కంపారిటివ్లీ అసలు వైసీపీ హయాంలో 5 సంవత్సరాలలో వారి మాట తీరువు, వారి కంటిన్యూస్ కక్ష సాధింపే, కంటిన్యూస్ గా అసలు వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలి, ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు దృష్టి దేని మీద పెట్టాలి, అది ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదండి. ఒకటి, మోసం చేస్తే 10 మందిని చేస్తాము, లేకపోతే 100 మందిని, లేకపోతే ఓకే వీళ్ళు దుష్ప్రచారం చేశారే అనుకోండి. ఏ నూక్ అండ్ కార్నర్ అండి, మొత్తం త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ వారి వల్ల ఎఫెక్ట్ అవ్వని మనిషి లేడు. ఆడ కాదు, చిన్నపిల్లలు కాదు, గృహిణులు కాదు, అంటే వాళ్ళలో ఎటువంటి ఇప్పుడు ఒకటండి ప్రచారము అన్నది, ప్రచారం ఎంతవరకు జనాన్ని కాదండి. ఇప్పుడు ఒక్కటి సుహాసిని గారు, ఓకే అవన్నీ చూసాం కాదండి. సుహాసిని గారు అవన్నీ చూసారు కాబట్టి, లేకపోతే అవన్నీ నిజం అనుకున్నారో, ఏం జరిగిందో ప్రజలైతే మీకు పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు. ఎందుకు ఇప్పుడు కూడా అవి జరుగుతున్నాయి? చేత కావటం లేదా అని అడుగుతున్నారండి. కూటమి ప్రభుత్వానికి చేత కావటం లేదా అంటున్నారు. ఒకటి సుహాసిని గారు 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో బోండా ఉమా గారు ఎరా రే అని మాట్లాడింది మీకు వినపడలేదా మేడం? చెప్పండి. బోండా ఉమా గారు అసెంబ్లీలో, చింతమనేని గారు అసెంబ్లీలో
జగన్మోహన్ రెడ్డి గారిని ఏరా ఏరా రై నీ అంతు చూస్తామని మాట్లాడింది మీకు వినపడలేదా? లేకపోతే ఆ రోజు మీరు పారాసైట్ గా టీడీపీ మీద బతుకుతున్నారా? లేకపోతే మీకు ఆ రోజు ఆ మాట వినపడలేదా? ఓకే. మీ బీజేపీ ఎమ్మెల్యే అంటే చంద్రబాబు కాదండి. అందచందాల గురించి ఆహా సోమరి బాబు గారులా ఉన్నారని చెప్పింది మీకు వినపడలేదా? ఓకే. ఎందుకు అసెంబ్లీకి వచ్చేది? సరే ఓకే సుజాత గారు వాళ్ళు మాట్లాడివ్వండి. మీరు పాయింట్ రైజ్ చేసి మీరు కంటిన్యూ చేస్తానంటే టైం సరిపోతుంది. బోండా ఉమా గారు ఓకే. మాట్లాడలేదా జగన్మోహన్ రెడ్డి గారి బోండా గురించి? ఉమా గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, కొడాలి నాని మీద. సుజాత గారు వినండి మీరు. బోండా ఒక నిమిషం. సుజాత గారు సరే వెయిట్ సుజాత గారు మీరు కంటిన్యూ చేయకండి. మీరు పాయింట్ చెప్పి మీరు ఆగండి. మీకు సమయం ఇస్తున్నాను కదా, మీరు కంటిన్యూగా కామెంటరీ చేస్తే అవదు. నేను చెప్పినట్టు చేయండి, మీరు Please, sir. 1 పెట్టేయండి, ఆవిడతో అయిపోద్ది. చెప్పండి. సుహాసిని గారు ఆవిడ మాట్లాడిన వదిలే కానీ 1 to 1 కంటిన్యూ చేసుకోండి ఇంకో గంట. సుహాసిని గారు మీరు వెయిట్ చేయాలి. శివపార్తి గారు మాట్లాడండి. అలా కాదండి, ఈవిడ ఇందాక ఏదో వక్ఫ్ బిల్లు గురించి నిమిషం సుహాసిని గారు, ఒక్క నిమిషం సుహాసిని గారు పరిరక్షించటం, ముస్లింల ఆస్తుల పరిరక్షణలో ప్రథమ భాగం తీసుకోవడం. సరే అది పాయింట్ అయిపోయిందండి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని, ట్రోల్ చేసిన వాళ్ళని శిక్షించే బాధ్యత మీకుందా లేదా ప్రభుత్వానికి? ఖచ్చితంగా ఉంటదండి, జరుగుతుంది కదా. మీరు ఇంకా బాధ్యత ఉందా అని ఎక్కడ జరిగేదంతా జరుగుతుంది? ఏంటి? ఎక్కడ జరుగుతుంది? జరిగేదంతా మీ పార్టీలో కాదండి, మీ అసలు పార్టీలో జగన్ మీ నాటకంలో ప్రధాన కూటమిలో పాత్రధారులు, ఉన్న వాళ్ళ మీద సూత్రధారులు మీరు బయటకు కాదండి, వచ్చేస్తున్నారు మీ కదా. కూటమిలో గత ఉన్న వాళ్ళ మీద ఐదేళ్లలో మీరు జరుగుతుంది కదా. వినండి, మీ కూటమిలో ఉన్న వాళ్ళని మీరు అరెస్టులు చేస్తారు, కానీ ఇంతకు ముందు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. అదే అది కూడా జరుగుతుంది కదండి. ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఎవరు, పోసాని కృష్ణమురళి ఎవరు, వీళ్ళంతా ఎవరు, అరెస్ట్ అయిన వాళ్ళంతా ఎవరు? అదే కదా. ఇప్పుడు పోస్టులు పెట్టారు, ఇక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి, కూటమి వచ్చిన దగ్గర నుంచి ఎవరైతే వివాదాస్పదంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ జరుగుతుంది. ఇంకా గతంలో జరిగిన వాటి గురించి అంటే గతంలో వాళ్ళ మీద ఇంకా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి, వాటి మీద విచారణ జరుగుతున్నాయి. ఒకటప్పుడు ఒకటి ఏదో చిటికేస్తే అన్ని మాయమైపోవడానికి ఇదేం మన దగ్గర అలీబాబా అద్భుత దీపం ఏం లేదు కదా. ఉన్నదే తక్కువ మెకానిజం మన దగ్గర, ఉన్నదే డిపార్ట్మెంట్లో మొత్తం కలిపినా కూడా ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు, అన్ని పనులు వాళ్లే చూడాలి, శాఖాపరమైన పనులు చూడాలి, ఇవన్నీ చూడాలి, అన్నిట్లో భాగంగానే జరుగుతుంటాయి. అలా అని ఇప్పుడు ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు ఏమన్నా జరుగుతున్నాయి? ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న దానిలో వీళ్ళు వచ్చి మధ్యలో సోషల్ మీడియాలోనో లేకపోతే గ్రౌండ్ లోనో ఏదో చేద్దామని చెప్పి గాల్లో కత్తులు ఆడిస్తున్నారు. కాదండి, తీసుకెళ్ళి లోపల శివపార్తి గారు ప్రశాంతంగా ఉందా? దాంతో పాటు సస్యశ్యామలంగా కూడా ఉందా? ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఉంది, అభివృద్ధి బాటలో నడుస్తుంది, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కదా. వాళ్ళ వైసీపీ సస్యశ్యామలం కాదులేండి, సస్యశ్యామలంగానే ఉంది. ఓకే, సస్యశ్యామలం అయితే లేదు, ఖచ్చితంగా ఉండదు. సుహాసిని గారు వెళ్ళి తెలుగు నేర్చుకో, సుజాత గారు సుహాసిని గారిని మాట్లాడారు. వర్మ గారు ఎంతసేపు మీరు ఎందుకు మీరు చేయలేదా అని అరిచేస్తూ మీరు చేశారు కాబట్టి మేము అన్నాం, మీరు చేశారు కాబట్టి ఇగో ఈ వేలెత్తి చూపుతూనే 5 సంవత్సరాలు గడిపేశారండి. మీ స్టైల్ మీదేది, మీ వే ఆఫ్ పాలన ఏది, ప్రజలకు మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చూపించారు అంటే ఏమీ లేదు. సరే వాళ్ళు చేశారు అని వాళ్ళని వేలెత్తి చూపుతూనే మీరు గడిపేస్తారా? మీకంటూ ఒక స్టాండ్ లేదా వైసీపీకి? చూడండి, ఇప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం, 1 year అవుతోంది, జరుగుతున్నాయి అభివృద్ధి బాటలోకి. అసలు ఇప్పుడు దానికి కంపేర్ చేసుకోమని చెప్తున్నాము. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫెయిల్యూర్స్ ఉంటాయి. చెప్పండి, వాళ్ళలా అన్నారని టైం ఉంది కదా, పేషెన్స్ ఉండాలి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది, వెయిట్ అండ్ సీ. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు లాగా థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి గాయత్రి గారు, థ్యాంక్ యూ సుహాసిని ఆనంద్ గారు, థ్యాంక్ యూ శివపార్తి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ చేసి 99 న్యూస్.